వెల్కమ్ టు ఐఏసీఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉంది. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి ఇటీవల రాజస్థాన్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అయితే ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి తెలియాలి అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ జీకే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి కూడా చూద్దాం. ఆల్రెడీ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి తెలుసు. సో జనరల్గా ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో సో వాళ్ళకి కావాల్సిన కమోడిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఒక వాళ్ళకి తగ్గ ప్రైస్కి లేదా వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్కి అందివ్వడం, దాంట్లో సబ్సిడీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా చెప్పచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఫార్మర్స్ ఏవైతే పంటల్ని పండిస్తారో సో వాటన్నిటినీ కూడా మినిమం సపోర్టింగ్ ప్రైస్ కావచ్చు, ఇతర ఏవైతే వేస్ ఉన్నాయో ఆ వేస్ అన్నిటిలో ఫార్మర్స్ దగ్గర నుంచి క్రాప్స్ని ఎవరు కొంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ సిస్టమ్ ద్వారా ఈ ప్రాసెస్ని చేపడుతుంది అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ సెంటర్ ఈ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మనకి రైతులు పండించే ముఖ్యమైన పంటలు కావచ్చు, ఇంకేమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి ఇది కొనడం జరుగుతుంది. దాని తర్వాత స్టోరేజ్ అనేది జరుగుతుంది గోడౌన్స్లో, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేటప్పటికి ఇది ఎవరి చేతిలోకి వస్తుంది అంటే స్టేట్ చేతిలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సో ఆ బెనిఫిషరీస్ని గుర్తించి సో వాళ్ళకి ఇవి అందేలా చేస్తుంది. సో దాదాపుగా 45 మిలియన్స్ బెనిఫిషరీస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజస్థాన్లో ఉన్నారంట. సో ఆ 48 మిలియన్ల బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజస్థాన్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిత్య అవసర వస్తువులు సర్వైవ్ అవ్వడానికి కావాల్సినవి సో అందించడం జరుగుతుంది ఒక ఫెయిర్ ప్రైస్ దగ్గర, అఫోర్డబుల్ ప్రైస్ దగ్గర. ఈ టోటల్ సిస్టమ్నే ఏమని పిలవచ్చు అంటే టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద మనం పిలవడం జరుగుతుంది. ఫస్ట్లో రకరకాల విధానాలతో స్టార్ట్ అయింది. 1960s 1990s వరకు దీన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నారు. సో దాని తర్వాత టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద చేంజ్ అయింది. సో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఏంటి అంటే ముఖ్యంగా మనకి 2 కేటగిరీస్ పీపుల్ ఉంటారు. మెయిన్గా ఎవరైతే బిలో పావర్టీ లైన్కి దిగున్న ఉన్న హౌస్ హోల్డ్స్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళు ఒక కేటగిరీలో, సో దానికి పైన ఉన్న పీపుల్ని ఇంకొక కేటగిరీలో విడదీయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ అ బ్రాడ్లీ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో దీంట్లో ఎక్కడైతే డేటా కావాల్సి ఉంటుందో, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి సొల్యూషన్స్ కావాలో, ఏదైనా ఒక కొత్త టెక్నాలజీని యూస్ చేయొచ్చా, సో వీళ్ళకి అందుతుందా లేదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏదైతే పిన్ టు పిన్ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ ఎవరితో కలిసి సొల్యూషన్ ఇస్తుంది అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియాతో కలిసి సొల్యూషన్ ఇవ్వనుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అంటే ఇటీవల టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ న్యూస్లో ఉంది. రాజస్థాన్ గవర్నమెంట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా రెండూ కూడా టైఅప్ అయ్యాయి. ఎందుకు టైఅప్ అయ్యాయి అంటే ఆల్రెడీ ఈ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయ్యే ఉంది. ఈ సిస్టంలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఇక ముందు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇండియా అండ్ రాజస్థాన్ రెండూ కలిసి ఈ సొల్యూషన్ని ఇవ్వనున్నాయి. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి కూడా తెలియాలి. 1961లో ఏర్పడింది, 1961లో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రోమ్ ఇన్ ఇటలీలో ఉంది. అండ్ 1963 నుంచి ఇది ఇండియాతో కలిసి వర్క్ చేస్తుంది. అలాంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా సో ఆ సంస్థ వచ్చేసి ఆ రీజియన్ వచ్చేసి మనకి రాజస్థాన్ గవర్నమెంట్తో టైఅప్ అవ్వడం జరిగింది.
అది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి. అలాగే 2020 లాస్ట్ ఇయర్ 2020 నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి కూడా గెలుచుకుంది ఎవరు అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు రాజస్థాన్ గురించి తెలుసు. రాజస్థాన్ పలుసార్లు న్యూస్లో ఉంది. ఒకటి 52nd టైగర్ రిజర్వ్ వల్ల కావచ్చు, రాజస్థాన్లో ఉండే వివిధ పథకాల వల్ల కావచ్చు. రాజస్థాన్ ఈజ్ ఇన్ ఆల్వేస్ న్యూస్. సో ఈసారి ఉండడానికి కారణం టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మౌంట్ ఎల్బ్రస్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల మధ్యప్రదేశ్కి సంబంధించిన ఎవరైతే అక్కడ కనిపిస్తున్నారో మీకు జ్యోతి రాత్రే, 52 ఇయర్స్ ఓల్డ్, 52 సంవత్సరాల వయసులో జ్యోతి రాత్రే ఫ్రమ్ మధ్యప్రదేశ్. అండ్ యూరప్లో అండ్ దట్టు రష్యాలో అత్యంత ఎత్తైన శిఖరం, హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ ఎల్బ్రస్ అనే దాన్ని ఇటీవల అధిరోహించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఇటీవల రష్యాలో అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ అనే దాన్ని అధిరోహించింది ఎవరు అంటే జ్యోతి రాతే. అండ్ 52 ఇయర్స్ ఏజ్లో మధ్యప్రదేశ్కి చెందిన ఈ మహిళ ఈ ఘనతని సాధించడం జరిగింది. యాక్చువల్గా ఇలాంటి కరెంట్ అఫైర్స్ మనకి మే మంత్లో కనిపించాయి, లాస్ట్ ఇయర్ కూడా కనిపించాయి. ఈ మధ్యన ఇది ఎక్కువైంది అని చెప్పొచ్చు. అంటే ఈ కైండ్ ఆఫ్ జోనర్ చాలామంది భారతదేశం నుంచి వేరే కంట్రీస్ నుంచి కూడా హిమాలయాస్లో కానీ, ఎస్పెషల్లీ మౌంట్ ఎవరెస్ట్ కానీ, ఆఫ్రికాలోని కిలిమంజారో ప్రాంతాలు కానీ, లేకపోతే యూరప్లో ఉన్న మౌంట్ ఎల్బ్రస్ లాంటి ప్రాంతాలు కానీ, ఆల్ప్స్ మౌంటైన్స్ దగ్గర ఉన్న ప్రాంతాలు కానీ అధిరోహించడం జరుగుతుంది. సో ఇవి ఫ్రీక్వెంట్గా కరెంట్ అఫైర్లో వస్తున్నాయి. అవి ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్గా చూద్దాం. సో ఇటీవల వార్తల్లో నిలిచింది తాషి యాంగ్జోమ్, అరుణాచల్ ప్రదేశ్కి చెందిన తాషి యాంగ్జోమ్ అనే ఒక పర్సన్ న్యూస్లో ఉన్నారు. ఈమె ఎందుకంటే ఈమె భారతదేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ లాస్ట్ మంత్ మే మంత్లో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. సో మేలో ఈ సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన పర్సన్ ఎవరు అంటే తాషి యాంగ్జోమ్. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి తెలంగాణకి సంబంధించిన మాల్వతా పూర్ణ ఎవరైతే ఉన్నారో, సో ఆమె చాలా పాపులర్ అని చెప్పొచ్చు ఇండియాలోని. ఇప్పటికీ ఈ మాల్వతా పూర్ణ 13 ఇయర్స్ ఏజ్లోనే, 13 సంవత్సరాల ఏజ్లోనే మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది, మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది. అందుకని చెప్పేసి ఈమె కూడా న్యూస్లో ఉంది లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే 6 ఏవైతే మనకి ఇంపార్టెంట్ పీక్స్ ఉన్నాయో, 6 అత్యంత ఎత్తైన శిఖరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధిరోహించి రికార్డ్ని క్రియేట్ చేయడానికి మాల్వతా పూర్ణ ట్రై చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈమె కూడా న్యూస్లో ఉన్నారు. అలాగే ఇంకొకటి వచ్చేసి తెలంగాణకి చెందిన విరాట్ చంద్ర. సో విరాట్ చంద్ర ఏజ్ వచ్చేసి 7 ఇయర్స్. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి రిత్విక్ శ్రీ. సో తిన ఏజ్ వచ్చేసి 9 ఇయర్స్. సో రిత్విక్ శ్రీ అండ్ విరాట్ చంద్ర ఇటీవల న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే ఆఫ్రికాకి చెందిన కిలిమంజారో అనే ఏదైతే మౌంటైన్ ఉందో దాన్ని అధిరోహించడం జరిగింది. సో కిలిమంజారో మౌంటైన్ని ఇద్దరు తెలంగాణ వ్యక్తులు క్లైమ్ చేశారు అతి చిన్న వయసులోనే. ఎవరు అంటే రిత్విక్ శ్రీ అండ్ విరాట్ చంద్ర. అండ్ అత్యంత చిన్న వయసులోనే యంగెస్ట్ ఫీమేల్ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబర్గా పేరుగాంచిన వ్యక్తి తెలంగాణకి సంబంధించిన అమ్మాయి ఎవరు అంటే మాల్వతా పూర్ణ. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన తాషి యాంగ్జోమ్ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అంటే అరుణాచల్ ప్రదేశ్. అండ్ అగైన్ ఈ రోజు న్యూస్లో ఉన్న ఎవరైతే జ్యోతి రాత్రే ఉన్నారో, సో ఆమె ఏ మౌంటైన్ పీక్ని రష్యాలో అధిరోహించింది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మౌంట్ ఎల్బ్రస్. సో దిస్ ఈస్ అబౌట్ దట్ మౌంట్ ఎల్బ్రస్ అండ్ ద జ్యోతి రాత్రే ఫ్రమ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రెయిన్ ఏటీఎం ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది. హర్యానాలోని గురుగ్రామ్ అనే ప్రాంతంలో దీన్ని స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ గురుగ్రామ్లోని ఫారూక్ నగర్ ప్రాంతం ఏదైతే ఉందో, సో ఫారూక్ నగరం ప్రాంతం పరిధిలో మొట్టమొదటి పైలట్ ప్రాతిపదిక మీద హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రెయిన్ ఏటీఎం అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఏంటంటే జనరల్గా ఎవరైతే బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు రేషన్ షాప్కి వెళ్ళి ఆ పర్టికులర్ రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికంటూ ఒక్కొక్కసారి చాలా లాంగ్ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది క్యూ వల్ల. సో ఇలాంటి అవస్థలు ఏం లేకుండా మనం ఎంత తీసుకున్నాం, పర్టిక్యులర్గా ఎంతసేపట్లో క్విక్గా వచ్చేసాం. సో ఇలాంటి ఫెసిలిటీస్ని అన్నింటినీ పెట్టి సో ఈ గ్రెయిన్ ఏటీఎం లేదా భారతదేశంలోని మొట్టమొదటి రేషన్ ఏటీఎంగా చెప్పొచ్చు. సో దీనిని హర్యానాలో ఏర్పాటు చేశారు. సో ఈ మిషన్ అనేది బెనిఫిషరీ ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో, సో ఆ లబ్ధిదారుడు పర్టికులర్గా ఆయన యొక్క థంబ్ ప్రింట్, సో వేలిముద్ర అంటాం కదా, థంబ్ ప్రింట్, ఆధార్ కార్డు అండ్ యాజ్ వెల్ ఎస్ రేషన్ కార్డు, ఈ మూడింటిని యూజ్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ అండ్ యాజ్ వెల్ ఎస్ థంబ్ ప్రింట్, ఈ మూడింటిని యూజ్ చేసి ఈ ఏటీఎంని యాక్సెస్ చేయొచ్చు. సో దాని ద్వారా ఇక్కడి నుంచి ఒకేసారి అంటే 5 minutes గ్యాప్లోనే 70 kgల వరకు గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అన్నింటినీ పొందొచ్చు. అంతవరకు దీన్ని మ్యాక్సిమం అప్ టు లిమిట్ అక్కడి వరకు ఉంటుంది.
సో ఇది దీని యొక్క మెయిన్ ఫీచర్. ఒకవేళ ఇక్కడ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయితే హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ గ్రెయిన్ ఏటీఎంస్ని ఏర్పాటు చేయడానికి మనకి డిసైడ్ అయిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన న్యూస్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంని ఎక్కడ ప్రారంభించారు, ఏ రాష్ట్రం అంటే హర్యానా, లేదా ఏ ప్రాంతం అంటే పర్టికులర్గా ఫారూక్ నగర్ ఇన్ గురుగ్రామ్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ గ్రెయిన్ ఏటీఎం. యాక్చువల్గా మనం దీనికి ముందరే ఒక కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి మీకు గుర్తుండే ఉంటుంది, రాజస్థాన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఆ రెండు టైఅప్ అయ్యి ఈ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాయి రాజస్థాన్లో. ఫార్మర్స్ దగ్గర నుంచి ఈ ధాన్యాలు గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో సో వాటినన్నిటినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొనడం జరుగుతుంది వివిధమైన ప్లాట్ఫామ్స్ దగ్గర, లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, ఇంకేమన్నా ప్రైజెస్ కావచ్చు వాటి దగ్గర. సో సెంటర్ తరపున ఎవరు కొంటారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పాం ఆల్రెడీ. దాని తర్వాత స్టేట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, స్టేట్ నుంచి బెనిఫిషరీస్కి. ఆ బెనిఫిషరీస్కి ఎలా అందుతుంది అంటే ఇలాంటి రేషన్ షాప్స్ ద్వారా అందడం జరుగుతుంది. ఆ రేషన్ షాప్స్లో ఇలాంటి క్యూస్ అనేవి లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా దీన్ని స్టార్ట్ చేశారు. అగైన్ అక్కడ ఉన్నది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామే, ఇక్కడ కూడా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామే ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే యుఎన్ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఈ ఏటీఎంస్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసింది. దాని యొక్క సహాయంతోనే హర్యానాలో గురుగ్రామ్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. So that is about that World Food Program in India or World Food Program which is contributed in that various situations in Rajasthan and as well as Haryana. Haryana, Rajasthan lo వేరు పరిస్థితుల్లో వేరు కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్లో మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇలా ఇనిషియేటివ్స్ తీసుకుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వికాస్ ఇంజన్ ఫర్ గగనయాన్ ఈజ్ ఇన్ న్యూస్. సో వికాస్ ఇంజన్ అనేది న్యూస్లో ఉంది. అది కూడా దేనికి సంబంధించి అంటే గగనయాన్ అనే దానికి సంబంధించి. ఆల్రెడీ తెలుసు ఇండియా గగనయాన్ అనే మిషన్ని చేపట్టబోతుంది. ప్రత్యేకంగా ఇది ఇస్రో యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా మనం చెప్పొచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్లో 2 కైండ్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి. ఒకటి క్రూడ్ మెంబర్స్తో పంపేది, ఇంకొకటి అన్క్రూడ్. అంటే 4 ఆస్ట్రోనట్స్ని, 4 భారతదేశానికి చెందిన వ్యోమగాముల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసి సో ఫస్ట్ టైం ఇండియా మానవ సహిత రోదసీని పంపబోతుంది. సో దాని పేరే గగనయాన్ అంటున్నారు. 2023కి ఇది ఏం చేసుకోవడం జరిగింది. ఆ 4 ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉన్నారో వ్యోమగాములు ఆల్రెడీ వాళ్ళు రష్యాలో ట్రైన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంకొకటి వచ్చేసి మనుషులు లేకుండా, ఆస్ట్రోనాట్స్ లేకుండా కూడా ఒక మిషన్ని పంపబోతున్నారు. అది కూడా గగనయాన్లో వన్ ఆఫ్ ద పార్టే. సో దాని టార్గెటెడ్ ఇయర్ వచ్చేసి 2022. సో 2022లోనేమో వితౌట్ ఎనీ ఆస్ట్రోనట్స్ దీనిని పంపుతారు. సో 4 వ్యోమగాముల్ని 2023లో ఇస్రో ద్వారా గగనయాన్ అనే మిషన్ని యూజ్ చేసి దాంట్లోకి పంపనున్నారు, స్పేస్లోకి. ఇండియాస్ ఫస్ట్ అండ్ అఫీషియల్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద దీన్ని చెప్పొచ్చు. దీంట్లో యూజ్ చేసే ఎవరైతే ఈ 4 ఆస్ట్రోనాట్స్ వెళ్తారో సో దీంట్లో యూజ్ చేసే గగనయాన్ మిషన్కి సంబంధించిన లిక్విడ్ ప్రొఫైల్ ఇంజన్, వికాస్ ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని ఇటీవల తమిళనాడు దగ్గర నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి ఇస్రో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో వికాస్ ఇంజన్ ఈజ్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇన్ తమిళనాడు ఏరియా బై ఇస్రో విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గగన్యాన్ మిషన్. 2023 గగన్యాన్ మిషన్కి యూజ్ చేసే వికాస్ ఇంజన్ని ఇటీవల టెస్ట్ చేయడం వల్ల అది సక్సెస్ అవడం వల్ల మనకి కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు ఇస్రో చైర్మన్గా ప్రస్తుతం ఉన్నది కే శివన్ అని. నెక్స్ట్ వన్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈజ్ ఇన్ న్యూస్. సో గత కొద్ది రోజులుగా అంటే కొద్ది నెలలుగా అని చెప్పొచ్చు, మనం ఏప్రిల్ మంత్లో చెప్పాం, మే మంత్లో కూడా చెప్పాం, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేది ఎక్కువగా న్యూస్లో కనిపిస్తుంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్గా హర్ ఘర్ జల్ అనే పథకాన్ని చెప్పొచ్చు. హర్ ఘర్ జల్ వల్ల ఇటీవల మళ్ళీ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. ఇది ఏంటి అంటే జనరల్గా రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో నివసిస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి ట్యాప్ వాటర్ సదుపాయాన్ని కల్పించడం కోసం మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి హర్ ఘర్ జల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అది ప్రవేశపెట్టింది, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకు ఉంది అంటే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఒక డేటాని రిలీజ్ చేసింది. ఆ డేటాలో 2 హైలైట్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి దాదాపుగా ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిన తర్వాత హర్ ఘర్ జల్ పథకం కింద ఇప్పటికే 50,000 రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ రూరల్ ఏరియాస్ అన్నీ కూడా ఈ హర్ ఘర్ జల్ పథకం కింద కవర్ అయ్యాయి. సో అక్కడ ట్యాప్ వాటర్ అనేది అందుతుంది. ముఖ్యంగా ఇండియాలో 77% నియర్లీ 77% నియర్లీ మనకి గోవా, తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్, పుదుచ్చేరి ఈ ఏరియాస్లో ఈ హర్ ఘర్ జల్ అనే పథకం కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. దాదాపుగా కంప్లీట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సో అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇటీవల ఈ డేటాని ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది.
దీనికి కొద్ది రోజుల ముందర కూడా మనం డిస్కస్ చేసుకున్నాం జపనీస్ ఎన్సిఫిలిటిస్ అనే ఒక వైరస్ గురించి. జపనీస్ ఎన్సిఫిలిటిస్ అనే వైరస్ ఎక్కువగా మనకి ఈ రైస్ పండించే చోట కానీ గ్రౌండ్ వాటర్ సిస్టంలో కానీ కనిపిస్తుంది. అలాంటి దానివల్ల కొన్ని సిండ్రోమ్ వ్యాధులు సంభవిస్తున్నాయి. సో దానివల్ల ఏంటి అంటే కళ్ళు తిరగడం, ఫీవర్ రావడం, చివరికి చనిపోవడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి ఏ రాష్ట్రాలు లైక్ వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే కొన్ని నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో ఎక్కడైతే ఈ జపనీస్ ఎన్సెఫలిటిస్ అనే వైరస్ అనేది ప్రబలిందో, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందో ఆ చోట్ల ట్యాప్ వాటర్ని ఖచ్చితంగా అన్ని స్టేట్స్ కన్నా ముందర ఇంప్లిమెంట్ చేయాలి, చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి తీర్మానించుకుంది. అందుకని చెప్పేసి హర్ఘర్ జల్ అనేది న్యూస్లో ఉంది. 2 days బ్యాకే మనం డిస్కస్ చేసుకున్నాం. అగైన్ మళ్ళీ ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ హర్ఘర్ జల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇటీవల లడాక్ అండ్ సిక్కిం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో అది సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ. అంటే సిక్కిం తరపున ఈ ఒప్పందంలో మెయిన్గా భాగస్వామ్యం కాబోతుంది, అంటే పార్ట్నర్గా ఉండబోతుంది ఏది అంటే సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ లడాక్ ప్రభుత్వం. ఈ రెండూ కలిసి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. అది కూడా దేనికి సంబంధించి, ఏ టాపిక్కి సంబంధించి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన దాని మీద ఇటీవల లడాక్ అండ్ సిక్కింకి చెందిన సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని టార్గెట్ ఏంటి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో లడాక్లో అభివృద్ధి చేయాలి అని. సో లడాక్ మొత్తం కూడా ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ కింద కంప్లీట్గా చేంజ్ చేయాలి. అది కూడా టార్గెటెడ్ ఇయర్ ఎప్పుడు అంటే 2025. సో అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. అలాగే లడాక్లో మెయిన్గా పండించే పంటలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి వీట్ అండ్ రెండోది వచ్చేసి బార్లీ. సో గోధుమ అండ్ బార్లీ ఏవైతే ఉంటాయో సో వాటిని ఎక్కువగా ఇక్కడ కల్టివేట్ చేస్తారు. లైక్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ క్రాప్ అంటే రైస్ అని ఎలా చెప్తాం, మహారాష్ట్ర అయితే కాటన్, అలాగే మనకి లడాక్ అనేటప్పటికి వీట్ అండ్ బార్లీ మెయిన్ క్రాప్స్ అంట. ఆల్రెడీ లడాక్లో కొన్ని ఇంపార్టెంట్ ఫార్మింగ్స్, వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి. లైక్ దోసాక్ అనే ఒక పర్టిక్యులర్ ఫార్మింగ్ అనేది అమల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాంగ్తాంగ్ అనే ఇంకొక ఫార్మింగ్ కూడా మనకి అమల్లో ఉంది. అయితే దోసాక్ అండ్ చాంగ్తాంగ్ లాంటి ఫార్మింగ్స్తో పాటు వాట్ ఎవర్ వి కాల్ ట్రెడిషనల్ ఫార్మింగ్స్ అంటాం కదా, ఆ ట్రెడిషనల్ ఫార్మింగ్స్తో పాటు ఈ లడాక్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్గానిక్ ఫార్మింగ్గా చేంజ్ చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో దానికి సంబంధించి ఈ యూనియన్ టెరిటరీ, ఈ కేంద్రపాలిత ప్రాంతం ఇటీవల ఏ స్టేట్ హెల్ప్ తీసుకుంటుంది అంటే సిక్కిం. ఎందుకు సిక్కిం హెల్ప్ తీసుకుంటుంది అంటే సిక్కిం ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఇన్ ద వరల్డ్, అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్. ఈ ప్రాంతం మొత్తం కూడా ఫుల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ కింద చేంజ్ అయింది. సో ఇలాంటి సిక్కిం యొక్క సహాయం తీసుకొని పరంపర వికాస్ యోజన, కృషి వికాస్ యోజన లాంటి పథకాలు కానీ, మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ పథకాలు కానీ వీళ్ళ సహాయంతో, ఎక్స్పీరియన్స్తో ఇక్కడ అమలు చేస్తారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ దిస్ న్యూస్. అయితే ఈ న్యూస్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే లడాక్ యొక్క ప్రాంతాలు. సో లడాక్లో ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గాల్వాన్ వ్యాలీ, నిన్నే డిస్కస్ చేసుకున్నాం, ప్యాంగాంగ్ లేక్. సో ఆ రెండింటినీ కూడా లడాక్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాలి. లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా ఉన్నది రాధాకృష్ణ మాథుర్. అలాగే లడాక్ ఒక 2 days బ్యాక్ న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ లడాక్ ఏరియాలో డామ్చాంగ్ అనే ఒక ప్రదేశం ఉంది. డామ్చాంగ్ అనే ఒక ప్రదేశం మనకి లడాక్లో ఉంది. ఇటీవల ఇక్కడ దలైలామాకి సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్, ఆయన ఏవైతే ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయో దలైలామా లైఫ్లో ఆ డేస్ ప్రకారం లడాక్లో కొన్ని సెలబ్రేషన్స్ అనేవి జరుపుతారు. సో ఆ సెలబ్రేషన్స్ వద్దు అని చెప్పేసి ఏదైతే మనకి లడాక్కి టిబెట్కి బోర్డర్ ఉందో ఆ బోర్డర్ దగ్గర చైనీస్ ఆర్మీస్ ఫ్లాగ్స్ చూపించి నిరసన చూపించారు. సో దానివల్ల డామ్చాంగ్ అనే ప్రదేశం న్యూస్లో ఉంది. ఇది లడాక్కి సంబంధించింది. సో ఇవి లడాక్కి సంబంధించిన న్యూస్. అంటే ఈ వారంలో ఒక ప్లేస్ అనేది న్యూస్లో ఉంది. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి లడాక్ సిక్కిం యొక్క హెల్ప్ తీసుకోవడం వల్ల సిక్కిం యొక్క ఏదైతే స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉందో సో అది కూడా న్యూస్లోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సిక్కిం అండ్ లడాక్ MOU లేదా ఒప్పందంగా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్స్ డీపెస్ట్ డైవింగ్ పూల్. సో ప్రపంచంలోనే అతి ఏమంటాం లోతైన డైవింగ్ పూల్ని ఇటీవల దుబాయ్లో ప్రారంభించారు. సో దానికి సంబంధించిన న్యూస్. దాదాపుగా 196 feet 196 అడుగుల లోతుతో ప్రపంచంలోనే డీపెస్ట్ డైవింగ్ పూల్ని ఇటీవల దుబాయ్లో ప్రారంభించడం జరిగింది. దుబాయ్ ప్రిన్స్ అయిన ఎవరైతే హమద్ బిన్ మొహమ్మద్ ఉన్నారో సో ఆయన దీన్ని ప్రారంభించారు. సో ఇది ఎక్కడ దుబాయ్లో పర్టికులర్గా ఏ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు అంటే నట్ షెల్ అబా.
సో నాడ్ షెల్ అబా ఏదైతే అల్ షెబా ప్రాంతం ఏదైతే ఉందో, సో ఈ అల్ షెబా ప్రాంతంలో హమాదన్ బిన్ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో ప్రిన్స్, దుబాయ్ ప్రిన్స్, సో ఆయన దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే జనరల్గా గేమ్స్ కావచ్చు, డైవింగ్ కావచ్చు, అండ్ ఇతరితర ఎంటర్టైన్మెంట్ జోన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా సో దీంట్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన డైవింగ్ పూల్గా గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ని సంపాదించుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ వరల్డ్స్ డీపెస్ట్ డైవింగ్ పూల్ అని చెప్పొచ్చు. ఇటీవల దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే దుబాయ్ కేంద్రంగా దీన్ని ప్రారంభించడం జరిగింది, దుబాయ్ ప్రిన్స్ అయిన హమ్దాన్ బిన్ మొహమ్మద్. నెక్స్ట్ వన్, వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే జూలై 15th. అండ్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ డే కింద 2021లోనే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వరకు నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద జూలై 15న ఇండియా రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఎవరు అంటే రాజా సభాపతి అనే పర్సన్. సో రాజా సభాపతి ఇది వరకు జనరల్ డైరెక్టర్గా పనిచేశారు అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇన్ ఇండియా, ఏదైతే 1957లో ఎస్టాబ్లిష్ చేయబడిందో. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ జనరల్గా పనిచేశారు రాజా సభాపతి. సో ఆయన మెయిన్గా చెప్పిన కాన్సెప్ట్ ఇది, జూలై 15th అనే దాన్ని ఒక డే కింద రికగ్నైజ్ చేయాలి ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి అని. సో అలాంటి నేషనల్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి సో ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇది ఇటీవల వరల్డ్ లీడర్స్ అండ్ వరల్డ్లో ఉన్న ఇంపార్టెంట్ సర్జన్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుని సో దీనిని నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేని కాస్త ఈ సంవత్సరం జూలై 15న వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి న్యూస్లో ఉంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాస్టిక్ సర్జరీ లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే సుశ్రుత. సో సుశ్రుతుడిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లాస్టిక్ సర్జరీ లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సర్జరీ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక ఫ్యాక్ట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఎలాగ మనం జూలై 15ని రికగ్నైజ్ చేసామంటే నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద రికగ్నైజ్ చేసాం. అయితే మొట్టమొదటిసారిగా వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 2021లోనే. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అలాగే అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే 1957. నెక్స్ట్ వన్ చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం అనేది ఇటీవల తజికిస్తాన్లోని దషాన్బే అనే ప్రాంతంలో జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ఏ ప్రాంతంలో జరిగింది అంటే తజికిస్తాన్. సో తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీలో సో ఇది జరిగింది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం. దీనికి ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే విదేశాంగ మంత్రి ఉన్నారో S జైశంకర్, సో ఆయన పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా టెర్రరిజం ఫినాన్స్ కానీ, టెర్రరిజం ఫండింగ్ కానీ, టెర్రరిజం యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇండియా ఈ మీటింగ్ని అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలి, కోవిడ్ వైపరీత్యాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ముఖ్యంగా ఈ సమావేశం జరిగింది అని చెప్పేసి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది యురేషియా రిలేషన్షిప్ని డెవలప్ చేయడం కోసం ఏర్పడిందిగా చెప్పొచ్చు. యురేషియా రిలేషన్షిప్ అంటే యూరప్ అండ్ ఏషియా ఈ కంట్రీస్ మధ్య పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, ఎకనామికల్గా, అటు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, భౌగోళిక పరంగా సో డెవలప్మెంట్ కోసం ఈ యురేషియాలో ఉన్న కంట్రీస్ కలిసి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. దీని యొక్క అఫీషియల్ వర్కింగ్ అనేది 2003 నుంచి స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా ఇవి 6 మెంబర్సే ఉండేవి. అండ్ రీసెంట్గా ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా దీంట్లో యాడ్ అవడంతో టోటల్గా మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ మెంబర్స్ ఎంతమంది అంటే 8 మంది ఉన్నారు. అయితే దీని యొక్క ముఖ్యమైన రీజనల్ ఆఫీసెస్ మాత్రం ఒకటి చైనాలో అండ్ రెండోది వచ్చేసి రష్యాలో ఉన్నాయి. సో దట్ ఈస్ అబౌట్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇటీవల దాని సమావేశం అనేది తజికిస్తాన్లోని దషాన్బే అనే ప్రాంతంలో జరిగింది. అండ్ ఇండియా తరపు నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జైశంకరన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం జైశంకరన్ గారి గురించి. మన విదేశాంగ మంత్రి జైశంకరన్ ఇటీవల జార్జియాని కూడా పర్యటించారని ఆ జార్జియా పర్యటనలో భాగంగానే జార్జియా క్యాపిటల్ అయిన టిబ్లీసీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు, గాంధీ స్టాట్యూని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గోవాలో ఏవైతే మనకి 2005లో దొరికాయో సెయింట్ కేతేవన్ అనే క్వీన్ యొక్క అవశేషాలు, రెలిక్స్, దాన్ని తీసుకెళ్లి జార్జియా కంట్రీకి అప్పగించడం జరిగింది. సో అప్పుడు మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకరన్ గారి గురించి డిస్కస్ చేసాం.
ఇది రెండోసారి, ఈ వారంలోనే రెండోసారి అని చెప్పొచ్చు. ఒకటి జార్జియా కంట్రీకి సంబంధించిన న్యూస్, ఇంకొకటి వచ్చేసి తజికిస్తాన్ కంట్రీకి సంబంధించిన న్యూస్. అంటే ఈయన తజికిస్తాన్ని విజిట్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. సో దీంట్లో ప్రధాన అంశాలు మాత్రం టెర్రరిస్ట్ ఫండింగ్, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్, దాని యాక్టివిటీస్, ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడున్న ఏవైతే పొజిషన్స్ కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో వాటి గురించి, పొలిటికల్ స్టెబిలిటీ గురించి, ఈ అంశాల మీద ఈ సంవత్సరం ఈ మీటింగ్ అనేదాన్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించి, సో ఇక్కడ బుక్ వచ్చేటప్పటికి రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ. సో రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ అనే బుక్, దీని ఆధార్ వచ్చేసి కూడా ఒక ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పొచ్చు, ఇమ్తియాజ్ ఎనీస్. సో ఇమ్తియాజ్ ఎనీస్ రాసిన బుక్ ఇది. దాని పేరు వచ్చేసి మనకి రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ. సో ఈయన 2000 సమ్మర్ ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఆ టైంలో ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో దానికి సంబంధించిన కథనాలతో ఈ బుక్ రాయడం జరిగింది. రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ అనే బుక్ని రాసింది ఇమ్తియాజ్ ఎనీస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. WHO, యునిసెఫ్ రెండు కలిసి ఇటీవల ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అది కూడా దేనికి సంబంధించి అంటే చైల్డ్ వ్యాక్సినేషన్కి సంబంధించి. WHO, యునిసెఫ్ డేటా ఆన్ చైల్డ్ వ్యాక్సినేషన్గా చెప్పొచ్చు. అది కూడా 2020కి సంబంధించి కంట్రీస్ యొక్క చైల్డ్ వ్యాక్సినేషన్ అండ్ చైల్డ్ ఇమ్యూనైజేషన్ ఏదైతే ఉందో ఆ సెక్టార్కి సంబంధించి ఒక డేటాని కలెక్ట్ చేసింది. WHO, యునిసెఫ్ రెండు కలిసి కలెక్ట్ చేశాయి. ఇవేం చెప్తున్నాయంటే లైక్ ఇండియా, ఎస్పెషల్లీ ఇండియాని తీసుకుంటే కనుక ఇండియాలో చైల్డ్ వ్యాక్సినేషన్ కానీ చైల్డ్ ఇమ్యూనైజేషన్ కానీ 2020లో డ్రాస్టికల్గా పడిపోయింది అని చెప్తున్నాయి. ఎంతవరకు అంటే 91%, లైక్ డిఫ్తీరియా కానీ ఇలాంటి డిసీజెస్కి సంబంధించి ఏదైతే వ్యాక్సినేషన్ ఇస్తున్నామో చిన్నపిల్లలకి అది 91% ఆపేశారంటే 2020లో. దీనికి ఒక స్ట్రాంగెస్ట్ రీజన్, బలమైన రీజన్గా కోవిడ్ని చెప్తున్నారు. సో కోవిడ్ కారణంగా కావచ్చు, ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాక్డౌన్ కారణంగా దాదాపుగా 91% డిఫ్తీరియాకి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానీ ఇమ్యూనైజేషన్స్ కానీ చిన్నపిల్లలకి అందలేదు. ఓవరాల్గా చూసుకుంటే లైక్ పోలియో వ్యాక్సినేషన్ అంటాం, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ చిన్నపిల్లలకి ఏవైతే ఇస్తామో అవన్నీ కూడా ఓవరాల్గా ఇండియాలో 85% వరకు పడిపోయాయి. 85% ఆర్ డ్రాస్టికల్లీ డిక్రీజ్డ్ చైల్డ్ వ్యాక్సినేషన్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద WHO, యునిసెఫ్ రిపోర్ట్. ఇండియాతో పాటు ఇంకొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ పాకిస్తాన్ కూడా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండోనేషియా ఈజ్ ఆల్సో దేర్. ఈ అన్ని కంట్రీస్ది ఒకే ప్రాబ్లం. ఈ అన్ని కంట్రీస్ కూడా సిమిలర్ పర్సంటేజెస్తోనే డ్రాస్టికల్గా తన కంట్రీస్లో, రెస్పెక్టెడ్ కంట్రీస్లో ఈ వ్యాక్సినైజేషన్ లేదా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ కంప్లీట్గా నిలిపివేశాయని చెప్పొచ్చు, లేదా జరగలేదు, అనుకోని కారణాల వల్ల అవి జరగలేదు అని చెప్పేసి ఇది సంయుక్తంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్కి సంబంధించిన న్యూస్ ఇది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాజ్ పర్ ద WHO అండ్ యాజ్ వెల్ యాజ్ యునిసెఫ్ రిపోర్ట్ ప్రకారం చైల్డ్ వ్యాక్సినేషన్ కానీ చైల్డ్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కానీ భారతదేశంలో 2020లో గత సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే పెరిగాయో తగ్గాయంటే కంప్లీట్గా తగ్గాయని చెప్పచ్చు. ఇంకొకటి WHO ఆల్రెడీ ఇండియాని పోలియో ఫ్రీ కంట్రీ కింద డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అటు ఆఫ్రికన్ కాంటినెంట్ని పోలియో ఫ్రీ కాంటినెంట్గా, ఇండియానేమో పోలియో ఫ్రీ కంట్రీగా ఎప్పుడో మనకి డిక్లేర్ చేయడం జరిగింది WHO. అయినా సరే మనం పోలియో వ్యాక్సినేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. అలా చాలా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఇచ్చేవి. వీటినన్నిటినీ కూడా, ఈ ప్లాట్ఫామ్ అన్నిటినీ కూడా 2020లో మ్యాక్సిమం నిలిపేశారని చెప్పొచ్చు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. WHO, యునిసెఫ్ డేటా ఆన్ చైల్డ్ వ్యాక్సినేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో సుమన్ మిశ్రా ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకంటే ఇటీవల మహీంద్రా ఎలక్ట్రిక్ లిమిటెడ్, సో మహీంద్రా ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనే దానికి MD అండ్ CEOగా అపాయింట్ అయ్యారు సుమన్ మిశ్రా. అందుకని చెప్పేసి న్యూస్లో ఉన్నారు. ఇలాంటిదే మనం నిన్న కూడా డిస్కస్ చేసాం, అది సిస్కో ఇండియాకి సంబంధించి. ఇటీవల సిస్కో ఇండియాకి నూతన MD అండ్ CEOగా అపాయింట్ అయిన పర్సన్ డైసీ చిట్టెలపిల్లి. సో ఆమె స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే, అంటే సిస్కో ఇండియాకి సంబంధించి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్. సో అది అక్కడ స్పెషాలిటీగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మాత్రం సుమన్ మిశ్రా అనే వాళ్ళు ఇటీవల మహీంద్రా ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనే కంపెనీకి నూతన MD అండ్ CEOగా అపాయింట్ అవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఇన్ న్యూస్. రైట్ టు రిపేర్ మూవ్మెంట్ ఈజ్ ఇన్ న్యూస్. సో రైట్ టు రిపేర్ మూవ్మెంట్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. సో ఇటీవల ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేస్తూ కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావాలి అని చెప్పేసి ఈ రైట్ టు రిపేర్ మూవ్మెంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. 1950s కంప్యూటర్ ఎరా అనేది ఎప్పుడైతే డెవలప్ అయిందో, సో ఆ టైం నుంచే మనకి రైట్ టు రిపేర్ మూవ్మెంట్ అనేది కూడా స్టార్ట్ అయింది.
కానీ ఇప్పుడు అది ఎక్కువగా చాలా కంట్రీస్ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలాంటి మూమెంట్ని చాలా కంట్రీస్ క్వశ్చన్ చేస్తున్నాయి. చాలా కంట్రీస్ ఈ లాని ఒక లీగలైజ్డ్ లా ఇది యాక్చువల్గా ఈ రైట్ టు రిపేర్ అనేది, అలాంటి లాని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైరే ఇది. సో జనరల్గా ఏంటి అంటే ఒక పర్సన్ ఒక గ్యాడ్జెట్ని లేకపోతే ఏదైనా ఒక స్మార్ట్ టెక్నాలజీ డివైస్ని కొన్న తర్వాత రోజులు గడిచే కొలది అంటే టైం పీరియడ్ గడిచే కొలది కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ఆ కంపెనీ రికగ్నైజ్ చేసిన సర్వీస్ సెంటర్లోనే సో దాన్ని బాగు చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. తను సొంతంగా బాగు చేయించుకోవడానికి, తను సొంతంగా రిపేర్ చేయించుకోవడానికి కానీ, సో నెక్స్ట్ దాన్ని చేంజ్ చేసుకోవడానికి మోడిఫికేషన్స్ కానీ ఎలాంటి పర్మిషన్స్ సహజంగా ఉండవు. దానికి సంబంధించిన కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పబడదు. సో దానివల్ల ఏంటంటే కస్టమర్ ఎక్కువగా నష్టపోతూ వస్తున్నారు గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే. రెండోది ఏంటి అంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల పాత డివైస్ని వదిలేస్తూ చాలామంది కొత్త డివైస్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు. సో దీనివల్ల కూడా పర్యావరణం దెబ్బతింటుంది ఇంత స్మార్ట్ టెక్నాలజీ డివైజెస్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. అటు కస్టమరు నష్టపోతున్నాడు, ఇటు పర్యావరణం కూడా దెబ్బతింటుంది. అలాంటివి ఉండకూడదు అని చెప్పేసి ఓపెన్ టెక్నాలజీ అనేది బయటికి రావాలి అండ్ ప్రతి పర్సన్కి కూడా రైట్ టు రిపేర్ అనే హక్కుని కల్పించాలి అని చెప్పేసి ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యూకేలో చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. లైక్ ఇండియా కానీ మిగతా కంట్రీస్ కూడా ఇలాంటి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. బట్ మైక్రోసాఫ్ట్ కానీ మిగిలిన ఇతర పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో మెజారిటీ కంపెనీస్ అవన్నీ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నాయి. సో ఎందుకు అపోజ్ చేస్తున్నాయంటే మేబీ ఇవి కనుక ఒక్కసారి కనుక ఓపెన్ టెక్నాలజీ అనేది బయటకు వస్తే వాళ్ళకి ఏవైతే ప్రత్యేకమైన ఫీచర్స్ ఉంటాయో వాళ్ళ కంపెనీకి, సో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా కంప్లీట్గా డేటా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల కస్టమర్స్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ప్రైవసీ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ రైట్ టు రిపేర్ మూమెంట్కి ఇలాంటి కంపెనీలు లైక్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, మిగతా కంపెనీస్ కావచ్చు చాలా వ్యతిరేకించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన రైట్ టు రిపేర్ మూవ్మెంట్ కోసం ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేశారో, సో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా తయారైందని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ రైట్ టు రిపేర్ మూవ్మెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో గవర్నమెంట్ ఇండియా ఏదైతే ఒక గ్లోబల్ మార్కెటింగ్ అండ్ డేటా రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో, సో అది ఇండియాలో ఉన్న హాస్పిటాలిటీ అండ్ టూరిజంకి సంబంధించి టాప్ హోటల్స్ యొక్క ఏవైతే టాప్ ప్లేసెస్ ఉన్నాయో ఇండియాలో వాటికి సంబంధించి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో అమెజాన్ ప్యాంట్రీ అని ఏదైతే ఉందో, సో అది టాప్ ప్లేస్లో నిలిచింది. ఇటీవల హాస్పిటాలిటీకి సంబంధించి ఇచ్చిన బ్రాండింగ్ ర్యాంకింగ్స్లో గవర్నమెంట్ ఇచ్చిన బ్రాండింగ్ ర్యాంకింగ్స్లో టాప్గా ఉన్నది ఏది అంటే అమెజాన్ ప్యాంట్రీగా చెప్పొచ్చు. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే డీమార్ట్. సో డీమార్ట్ వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్లో ఉంది, అమెజాన్ ప్యాంట్రీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ఇండియా ఇచ్చిన రికమెండేషన్ ర్యాంకింగ్ ఆఫ్ 2021గా చెప్పొచ్చు. సో బెస్ట్ హాస్పిటాలిటీ కానీ, బెస్ట్ అకామిడేషన్ కానీ, బెస్ట్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి వాటి మీద డేటాని కలెక్ట్ చేసి త్రూ ఇంటర్నెట్ అండ్ మార్కెటింగ్ డేటా ప్రకారం దీన్ని కలెక్ట్ చేసి, సో దాని వైపు ఇండియాలో ఉన్న టాప్ 10 బ్రాండ్స్ యొక్క ఆ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంకింగ్కి సంబంధించిన న్యూస్ ఇది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నమెంట్స్ రికమెండేషన్ ర్యాంకింగ్ 2021 ప్రకారం సో టాప్ బ్రాండ్గా నిలిచింది ఏది హాస్పిటాలిటీలో అంటే అమెజాన్ ప్యాంట్రీ. అండ్ నెక్స్ట్ సెకండ్గా నిలిచింది ఏది అంటే డీమార్ట్. నెక్స్ట్ వన్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో సో వాటి యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఇది న్యూస్లో ఉండడానికి కారణం రాజస్థాన్. సో ఇటీవల రాజస్థాన్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా రెండు కలిసి టైఅప్ అయ్యాయి. ఏ కాన్సెప్ట్ని రాజస్థాన్లో ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడం కోసం లేదా దాంట్లో ఉండే సమస్యల్ని తీర్చడం కోసం అంటే దట్ ఈస్ అ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మౌంట్ ఎల్బ్రస్ ఈజ్ ఇన్ న్యూస్. సో మౌంట్ ఎల్బ్రస్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం మధ్యప్రదేశ్కి చెందిన జ్యోతి. సో జ్యోతి గారు 52 ఇయర్స్ ఏజ్లో మధ్యప్రదేశ్కి సంబంధించిన ఆ పర్సన్ రష్యాలోనే హైయెస్ట్ పీక్ అయిన మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించారు. దానికి సంబంధించిన న్యూస్ అది. అండ్ నెక్స్ట్ సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ. సో సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ న్యూస్లో ఉండడానికి కారణం లడాక్. సో లడాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిక్కిం ఈ రెండు కలిసి ఇటీవల ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2025 కల్లా లడాక్ ఏరియా మొత్తం కూడా కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్లా మారాలని లైక్ సిక్కిం లాగా. సో దానికోసం అని చెప్పేసి సిక్కిం స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీతో లడాక్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ అనేది బుక్. ఇమ్తియాజ్ ఎనీస్ రాసిన బుక్ ఇది, రైడింగ్ ఫ్రీ అండ్ ఒలింపిక్ జర్నీ.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి WHO యునిసెఫ్ రెండు కలిసి సంయుక్తంగా చైల్డ్ వ్యాక్సినేషన్ మీద ప్రపంచ కంట్రీల యొక్క డేటాని కలెక్ట్ చేసి 2020కి గాను ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియా, ఇండోనేషియా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ చైల్డ్ వ్యాక్సినేషన్కి సంబంధించి దాదాపుగా 85% వరకు డ్రాస్టిక్ డిక్రీజ్ అనేది కనిపించింది అని, అండ్ డిఫ్తీరియా లాంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇండియా 91% డిక్లైన్ అయింది అని చెప్పేసి, దీనికి కారణం చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా కోవిడ్ ఇంపాక్ట్ అని ఇటీవల WHO యునిసెఫ్ సంయుక్తంగా ఇచ్చిన రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హర్ ఘర్ జల్. సో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి యొక్క పథకం హర్ ఘర్ జల్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే 50,000 దాకా రూరల్ ఏరియాస్లో ట్యాప్ వాటర్ సిస్టమ్ హర్ ఘర్ జల్ అనే పథకం ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయగలిగింది. లైక్ గోవా కానీ, తెలంగాణ కానీ, లేకపోతే అండమాన్ అండ్ నికోబార్ అండ్ పుదుచ్చేరి లాంటి ప్రాంతాలలో 77% 77% ఇది సక్సెస్ఫుల్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ టు రిపేర్ మూవ్మెంట్. సో రైట్ టు రిపేర్ మూవ్మెంట్ అనేది గ్యాడ్జెట్స్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ, స్మార్ట్ డివైస్కి సంబంధించింది. సో దానికి సంబంధించిన న్యూస్ అది. యూ గవర్నమెంట్స్ రికమెండెడ్ ర్యాంకింగ్స్ 2021. యూ గవర్నమెంట్ ఇండియా ఇటీవల 2021కి సంబంధించి హాస్పిటాలిటీ అకామిడేషన్లో భాగంగా సో టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో అమెజాన్ ప్యాంట్రీ కానీ, డీమార్ట్ కానీ ఇవన్నీ టాప్ 1, టాప్ 2 ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే. సో July 15th అనే దాన్ని వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద రికగ్నైజ్ చేశారు. ఆల్రెడీ ఇది వరకు నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద ఉండేది. అయితే ఈ సంవత్సరం నుంచి దానిని వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద అడాప్ట్ చేసుకోవడం జరిగింది July 15th. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్స్ డీపెస్ట్ డైవింగ్ పూల్. ప్రపంచంలోనే 196 అడుగుల లోతు గల వరల్డ్స్ డీపెస్ట్ డైవింగ్ పూల్ని ఇటీవల దుబాయ్లో ప్రారంభించారు. దానికి సంబంధించిన న్యూస్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రెయిన్ ATM. సో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ATMని ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ రాష్ట్రంలో అంటే హర్యానాలో. సో హర్యానాలో ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, థమ్ ప్రింట్ ఇంప్రెషన్ యూస్ చేసి ఈ గ్రెయిన్ ATMని యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి విధానాన్ని హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఫారూక్ నగర్ రీజియన్లో పైలట్ ప్రాతిపదిక మీద మొదలు పెట్టడం జరిగింది UN యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సహకారంతో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వికాస్ ఇంజన్ ఫర్ గగనయాన్. సో గగనయాన్ 2 స్టేజెస్లో ఒక ప్రోగ్రామ్ని చేపట్టబోతుంది. ఒకటి వచ్చేసి గగనయాన్ మిషన్ విత్ క్రూ. సో క్రూ మెంబర్స్ 4 వ్యోమగాములతో కలిసి 2023లో గగనయాన్ మిషన్ని ప్రారంభించబోతున్నారు. స్పేస్లోకి పంపించబోతుంది ఇస్రో. దానికి సంబంధించిన న్యూస్ ఒకటి. అండ్ ఏ క్రూ మెంబర్ లేకుండా 2022లో గగనయాన్ phase 1 మిషన్ని కూడా లాంచ్ చేయబోతుంది ఇస్రో. దానికి సంబంధించి యూస్ చేసే వికాస్ ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని ఇటీవల తమిళనాడు నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ పర్సన్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ పర్సన్, అండ్ ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది, ఇండియాని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. దాంతో ఈ న్యూస్ అనేది కాస్త మనకి చాలా ఇండియాలో వైరల్ అయిందని చెప్పొచ్చు. లైక్ అది సక్సెస్ అవడం, గగనయాన్ మిషన్లో భాగం అవడం, ఎలన్ మస్క్ దీన్ని ట్వీట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైతే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉందో ఇటీవల తజికిస్తాన్లో దాని సమావేశం నిర్వహించింది. అయితే ఆల్రెడీ మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రి అయిన ఎవరైతే జైశంకరన్ ఉన్నారో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు జూలై మంత్లో. అయితే ఈ విదేశీ పర్యటనలో భాగంగా జార్జియాని విజిట్ చేశారు, తజికిస్తాన్ని విజిట్ చేశారు. సో తజికిస్తాన్లోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఇండియా తరపున ఈయన అటెండ్ అవ్వడం జరిగింది మీటింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమన్ మిశ్రా, మహీంద్రా ఎలక్ట్రిక్ లిమిటెడ్ దానికి MD అండ్ CEOగా ఇటీవల సుమన్ మిశ్రా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన న్యూస్.